ఇందాకే ప్రేమలో మూవీ చూసానా, అంటే లక్కీగా హీరో గారు కూడా ఇక్కడే ఉన్నారు అన్న. ఒకటే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ కొట్టేశారన్న. నిజంగా చెప్తున్నా అన్న. అంటే నేను మీరు హీరోయిన్ గారు ఉన్నంతసేపు నన్ను నేను ఊహించుకున్నా అన్న. మీ ఎమోషన్ సీన్స్లో కానీ, మీరు ఫైట్స్ చేసే సీన్స్లో కానీ, అరే కొట్టాలరా అనే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. డ్యాన్సులు, ఫైట్లు, ఏ గాల్లో లేపడాలు ఇవి ఎక్స్పెక్ట్ చేయొద్దన్న. మంచి ఇంటెన్సిటీ తోటి ఒక మంచి మూవీ అన్న. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. నెక్స్ట్ మూవీ ఎప్పుడన్నా? నెక్స్ట్ మూవీ ఒక 2 months స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అన్న ఒకటే చెప్తున్నా అన్న, ఇలాంటి సినిమా ఎందుకు రాలేదని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రేమలో అంటే ఓన్లీ లవర్సే చూడాలని కాదన్న, ఫ్యామిలీతో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు లవర్స్ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చేసే క్రమంలో ఏదో ఒకటి అది అదుపు తప్పి లైక్ మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి అన్న. సో అలాంటి దాని మీద మంచి మెసేజ్ లాగా ఇచ్చారన్న. సో నేను చాలా ఎక్సైట్ అయినా. అండ్ ఫ్యామిలీతో వచ్చినా మీరు కూడా ఫ్యామిలీతో ఎవరికి చెప్పినా ఏం చెప్తామంటే ఒకటే మాట, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోర్ రియలిస్టిక్ గా ఉంటుంది మూవీ ఇది. సో తమిళ్, మలయాళం కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో రెగ్యులర్ కమర్షియల్ లో ఒక హీరో అలా చేస్తాడు ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. కంటెంట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. అది కంటెంట్ ఎలా ఉన్నా కానీ టాలీవుడ్ కి మాత్రం మంచి హీరో దొరికారన్న. ఇది మాత్రం చెప్తా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా. అంటే డే 1 నుంచి స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా థియేటర్లో షో పడేదాకా సేమ్ కాన్ఫిడెన్స్, డౌటే లేదు. సో అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనే విషయమే డౌట్ అన్నమాట. సినిమా అయితే బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు అన్నమాట. బట్ కమర్షియల్గా సక్సెస్ అవ్వడం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ సక్సెస్ మీద మన కెరియర్ డిపెండ్ అవుతుంది కాబట్టి దానికోసం కొంచెం టెన్షన్ ఉంది. అదర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ రోజుకి అదే కాన్ఫిడెన్స్ ఉన్నాను, అదే నమ్మకంతో ఉన్నాను. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. డెఫినెట్గా మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీకు కూడా నచ్చుతుంది, 100% డౌటే లేదు. ఏం నచ్చింది సార్ సినిమాలో? ముఖ్యంగా ఏదైతే యూత్కి మెసేజ్ ఇద్దామనుకున్నాడో డైరెక్టర్, అది బాగా నచ్చింది. ఎస్పెషల్గా సెకండ్ హాఫ్లో ఏదైతే ఆ హార్ట్ టచ్ చేశాడో డైరెక్టర్, అది చాలా బాగుంది. స్టిల్ ఇంకా నేను అదే ఫీల్డ్లో ఉన్నాను, ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాను. ఇంకా అదే మూవీలో ఉన్నాను, ఇంకా అక్కడే ఉన్నాను మూవీలోనే. మీకు బాగా అనిపించిన ఒక పర్టికులర్ సీన్ ఏంటి సినిమాలో? సినిమాలో పర్టికులర్ సీన్ ఏంటంటే క్లైమాక్సే. ఓకే సార్, బాగా ఎంజాయ్. సినిమాకి రావాలి అనుకుంటున్న యూత్కి మీరు ఏం చెప్తారు? ఏదైతే ఈ మధ్య రెగ్యులర్గా ఒక ఊసలో ఉన్నట్టుగా వస్తున్నాయి మనకి మూవీస్ అన్నీ, ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక మంచి మెసేజ్ని కూడా ఇస్తుంది. డెఫినెట్గా నేనేమనుకుంటున్నానంటే యూత్ చూడాలి, తర్వాత ముఖ్యంగా అమ్మాయిలు, తర్వాత అమ్మాయిల ఫాదర్స్, వీళ్ళంతా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఏదైతే మెసేజ్ ఆ డైరెక్టర్ పాస్ చేస్తున్నాడో ఇందులో, అది అందరికీ రీచ్ అవ్వాలనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రేమలో అని మూవీ చూసి వచ్చాను ఇప్పుడు. సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎమోషనల్ మూవీ, చాలా బాగుంది సినిమా. అండ్ ఎస్పెషలీ హీరో గారికి, డైరెక్టర్ గారికి, సేమ్ పర్సన్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి పెద్ద కంగ్రాచులేషన్స్. ఆయనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆయనకి ఎంత టాలెంట్ ఉందో ఈ సినిమాలో బయటపడింది. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ కూడా లీనియర్గా లేదు, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. అందులో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి జనాల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఎందుకంటే సినిమాలో పెద్ద అంటే నోటెడ్ హీరో కాదు, కొత్త హీరో. సో స్టోరీ ద్వారానే వెళ్ళాలి. సో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ నాన్ లీనియర్ ఫార్మాట్ స్టోరీ టెల్లింగ్ వల్ల కంటిన్యూస్లీ ఒక ఆడియన్స్కి ఎంగేజ్ చేసే ఎలిమెంట్ ఉంది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అయితే చాలా ఇమోషనల్గా ఉంది సినిమా చెప్పాలంటే. అండ్ ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా డెఫినెట్గా. అండ్ చాలా కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే ఒక రాజమండ్రి బ్యాక్డ్రాప్లో తీయడం కూడా సినిమాకి పెద్ద ప్లస్ అనుకుంటాను, ఎందుకంటే విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సో నాకైతే సినిమా చాలా నచ్చింది, అందరికీ నచ్చుతుందని చాలా ఫీల్ అవుతున్నాను. ఇంటెన్స్గా ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే డెఫినెట్లీ హార్ట్కి టచ్ అయ్యే క్లైమాక్స్ ఉంది. ప్రేమలో సినిమా చూసా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే సార్ మీ యాక్టింగ్ సార్, అన్న అయితే యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసారు. ఇంకోటి డైరెక్టర్ కూడా మీరే అంట, చాలా బాగా చేసారు సార్. ఆ స్టోరీ కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, లాస్ట్ 40 minutes అయితే అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. మామూలు స్టోరీ కాదు, మొత్తం సినిమా హైప్ లేపింది. ఏంటి ఒక పాయింట్ ఏముందంటే లాస్ట్ 30 minutes భయ్య
పక్కా మీరు థియేటర్లో సీట్లో కూర్చొని స్క్రీన్నే చూస్తూ ఉంటారు, పక్కన కూడా ఎటు చూడరు, ఎందుకంటే అంత మంచిగా ఉంది. ఫైటింగ్స్ అంటారా బాబా సార్ మీరు కొట్టారు. ఫైటింగ్స్ అంటే అవి కాదు, ఫైటింగ్స్ న్యాచురల్ ఫైటింగ్స్, రియల్ ఫైటింగ్స్ ఉన్నాయి. సార్ కొట్టినప్పుడు నాకు ఏమనిపించింది అంటే కొట్టు 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 ఇంకా కొట్టు ఇంకా కొట్టు అలా అనిపించింది. ఎందుకంటే స్టోరీ తీసుకెళ్లే విధానం అలా తీసుకెళ్లారు. అసలు ట్విస్ట్ మామూలు లేదు, నిజంగా వేరే లెవెల్ అనిపించింది. వీళ్ళిద్దరు నా కాంబినేషన్ కూడా హీరోయిన్ కాంబినేషన్ మామూలుగా లేదు భయ్య, నిజంగా. అంటే మన లవర్స్ని ఎలా అయితే ఊహించుకుంటామో అలానే ఊహించుకొని అలా అయినట్లు అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రేమలో సినిమాని మీరు అందరు ప్రేమగా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది. ఎందుకంటే స్టోరీ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూత్ జనరేషన్లో ఎలా అయితే ఉన్నారో, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కావని, నిజం చెప్పాలంటే లిటరల్లీ స్కూల్ పిల్లలు కూడా అలానే ఉన్నారు. సో లవ్ అంటే ఏంటి, ట్రూ లవ్ ఏంటి, లవ్ లస్ట్ వేరు, లవ్ అనేది గ్రేట్ ఎప్పటికైనా అనేది లవ్ గురించి సినిమా తీశారు. కాబట్టి మీరు అందరూ ప్రేమగా వచ్చి ప్రేమలో సినిమా థియేటర్లో చూడండి. సినిమా అయితే వేరే లెవెల్ సార్. పక్క మా యూత్కి కానీ జనరేషన్ కానీ పక్కా కనెక్ట్ అయ్యే సినిమా. పేరెంట్స్ విలువ, తండ్రి విలువ, అమ్మాయిల తండ్రి అబ్బాయి తండ్రి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ గురించి కూడా ఉన్నాయి సినిమాలో. మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికి నచ్చే సినిమా ఇది అవుతుంది అన్న. భయ్యా లవ్ అంటే చాలామంది 2 శరీరాలు అనుకుంటారు, కానీ లవ్ అంటే 2 మనసులని ఈ సినిమాలో చెప్పారన్న. నాకు ఆ పాయింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ప్రేమించే వాళ్ళంతా ఏం కోరుకుంటారంటే ఏదో కలిసి తిరిగామా తిన్నామా ఈ వేలో ఆలోచిస్తారు. బట్ ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకడమే రియల్ లవ్ అనేది ఈ సినిమాలో ప్రాపర్గా చూపించారన్న. వాళ్ళు చూపించిన పాయింట్ ఏదైతే ఉందో నాకు వేరే లెవెల్లో ఎక్కేసింది నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అమ్మాయి అందంగా ఉందా, స్టైల్గా రెడీ అవుతుందా, డబ్బులు ఉన్నాయా, ఇన్ని ఆలోచిస్తారు. కానీ ఒక ట్రూ లవ్ అనేది మాత్రం ఎలా ఉన్నా మన మనసుకు హత్తుకుంటే చాలు, లవ్ అనేది జనరేట్ అవుతుంది అనేలాగా చూపించారు. ఈ పాయింట్ నాకు నిజంగా ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. నాకు నా పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ. నిజంగా నాకు ఆ పాయింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఇందులో చేసిన యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఆ లేడీ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ మీ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆ ఎలివేషన్స్ కానీ ఆ అరిచే సీన్లు కానీ చాలా బాగుంది. ఇంకోటి ఫాదర్ క్యారెక్టర్ చేశారు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టరు, మిగతా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ఇందులో లవ్ బీజిఎమ్స్ వస్తాయి అక్కడక్కడ, వేరే లెవెల్ ఎక్కేసింది అన్న సినిమాకి. అవి చాలా ఎలివేషన్ ఇచ్చాయి. బట్ భయ్యా అందరికీ చెప్తున్నాను, ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు, థియేటర్కి వస్తేనే మీలాంటి వాళ్ళకి మంచి సినిమా చూపించగలం. దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరు చూడాలంటే సినిమా లవర్స్. ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మూవీ లవర్స్ అంటన్నమాట. వాళ్ళు తప్పకుండా వచ్చి చూడండి. మూవీ లవర్స్కి కావాల్సింది కంటెంట్ మాట. అటువంటి కంటెంట్ ఈ సినిమాలో ఉంది, వాళ్ళు వచ్చి చూడండి తప్పకుండా, డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, ఖచ్చితంగా థియేటర్కి వచ్చిన వాళ్ళు మీరు పెట్టే 150 కావచ్చు, 200 కావచ్చు, 100% ఫుల్ఫిల్ అయ్యి బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా ఉంది మూవీ? ఇందాక ప్రేమలో మూవీ చూశాను. ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే కథ. అంటే హీరో క్యారెక్టరేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఓవరాల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వెళ్ళిందనమాట. సస్పెన్స్. ఇప్పుడు ప్రజెంట్ జనాల యూత్కి కావాల్సింది ఏంటంటే ఒక లవ్, ఎమోషను, సెంటిమెంట్, తర్వాత వచ్చేసి కామెడీ. అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఉంది మూవీలో. తప్పకుండా చూడాల్సిన మూవీ ప్రేమలో. అండ్ లాస్ట్ వరకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పేసి, కానీ లాస్ట్కి మాత్రం హార్ట్ టచింగ్ మూవీ భయ్యా. ఫస్ట్ అటెంప్ట్ అయినా కానీ గుడ్ అటెంప్ట్ చెప్పచ్చు. చాలా బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ కన్వర్జేషన్ కానీ వాళ్ళ మధ్య జరిగే సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు అతను. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది, అందరూ చూడాల్సింది. ఓకే బాస్, థ్యాంక్ యూ. ఎక్సైటెడ్గా ఉన్నారు. ఏ సినిమా చూశారు? ప్రేమలో. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ సినిమాలో? నేను దానిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. చాలా బాగుంది. చందు కోడిర్ గారు ఇప్పటి నుంచి పరిచయం ఉంది. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అవుట్ అండ్ అవుట్ ఆడియన్ సస్పెన్స్ ఫీల్ అవుతాడు. ఎంగేజింగ్ ఉంటుంది, మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బాగుంటుంది కొత్త నటులతో. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకు యాక్చువల్లీ ఎమోషన్ బాగా ఇష్టం కథలో. అది కంటెంట్కి సంబంధించిన మూవీ. చిన్న సినిమా అయినా సరే చాలా బాగుంటుంది. ఆడియన్కి ఒకటే వచ్చి చూసి ఎంజాయ్ చేయమని చెప్తా. హాయ్ సార్. హాయ్. ఎలా ఉంది సినిమా? నాకు సినిమా ఓవరాల్గా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ఓరియంటెడ్ సినిమా. ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న జనరేషన్స్లో కూడా కొన్ని ఎమోషనల్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. బాగుంది, మంచి లైన్ తీసుకున్నారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఈ లస్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయి అబ్బాయిలో ఉండే బాండింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయికి ఉన్న వాళ్ళ ఫాదర్ ఉన్న క్యారెక్టర్ కూడా
అంటే ఒక అమ్మాయిని కాపాడుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే వాల్యూస్, సో ఏంటి ఒక అబ్బాయిని ఎలా చూస్తారు, ఒక అబ్బాయికి వచ్చే ఇన్కమ్ని కానీ, లేకపోతే ఇవన్నీ కాకుండా కూడా మన పాయింట్స్ దీనికి ఎలా వాళ్ళ ఫాదర్ అమ్మాయిని ఎలా కాపాడుకోవాలనుకున్నాడు, ఇది చేద్దాం అనుకున్నాడు. బట్ అవన్నీ కాకుండా అట్ ద సేమ్ టైం ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో సినిమాలో చూడండి మీరు. ట్విస్ట్ నేను చెప్తే బాగోదు, ఆ ట్విస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కంపల్సరీ. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఎమోషనల్లీ చాలా బాగా ఉందండి. ఎవరైనా చూడొచ్చు ఈ సినిమా ఫ్యామిలీతో కూడా. అండ్ ఎమోషన్ కూడా బాగా క్యారీ చేశారు సినిమాలో. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ చాలా బాగుందండి. ప్రతి లవరు చూడాల్సిన సినిమా అనమాట. సో వాళ్ళు ప్రైవసీ పార్కులు ఇవి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, ఈ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేశారు డైరెక్టర్ గారు. సో కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. కొన్ని కొత్త పాయింట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి బేసిక్గా ఇలాంటి క్లైమాక్స్. ఎస్పెషలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుందండి, దానికోసం చూడాలి. ఇందులో యాక్టర్స్ ఎలా చేశారు సార్? ఈ యాక్టర్స్ చాలా బాగుందండి, వాళ్ళ కామిక్. సో ఎస్పెషల్లీ ఆయన ఎమోషనల్ సీన్ చాలా బాగా చేశారు అంతా. హీరోయిన్ వాళ్ళంతా ఇద్దరు బాగా చేశారండి. హీరోయిన్ ఫాదర్ ఎస్పెషల్లీ బాగా చేశారు, వాళ్ళ ఫాదర్. సినిమా చూడాలి అనుకునే ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? ఇది ప్రతి లవరు చూడాల్సిన సినిమా అండి. వాళ్ళ ప్రైవసీ పాయింట్స్ ఇవి కొన్ని డిస్కషన్ చేశారనమాట. సో కంపల్సరీ వాళ్ళు చూడడం వల్ల చాలా కొత్త పాయింట్స్ తెలుసుకుంటారు అది. సో వాళ్ళు ఏదైనా వాళ్ళ కొన్ని పాయింట్స్ చాలా ఉన్నాయి, అవి రివీల్ చేయకూడదు, చాలా తెలుసుకుంటారు. ప్రేమలో సినిమా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం మెయిన్ అయితే థీమ్ ఉందో అది మొత్తం సెకండ్ హాఫ్లో చూపిస్తుంది. ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేస్తారో, ఒక ఏదైనా జరిగినప్పుడు దాన్ని బట్టి తీశారు. నాకు తెలిసి సిచ్యువేషన్ జనరల్గా బయట జరుగుతూ ఉంటాయి చాలా మందికి, కానీ బయటికి తెలియదు అంతే. సో అదే ఈ మూవీలో బాగా చూపించారని నాది. మన యూత్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు సినిమా చూసిన తర్వాత? సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ. ఇప్పట్లో ఇలాంటి మూవీస్ అయితే కొంచెం రావట్లేదు, అన్ని విఎఫ్ఎక్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ మంచి ఎమోషన్ తోటి మంచిగా బయటికి వెళ్ళే మూవీ అయితే ఈ మూవీ ఉంటుందండి. ఒక వైల్డ్ మెంటాలిటీ అట్లాంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఒక మంచి క్లాసిక్ సినిమా ఇదైతే. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా వచ్చి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. మీరు థియేటర్ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, లాస్ట్ 40 మినిట్స్ అయితే మీ మైండ్, మీ కళ్ళు అసలు పక్కకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలిసేది మీకు. మీకు నిజంగా కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. 100% నేను కాన్ఫిడెన్స్గా చెప్తాను, సినిమా చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది. నా ఇప్పుడే చూశాను ప్రేమలో. సో లవ్ స్టోరీస్ ఎన్ని వచ్చినప్పటికీ ఎన్ని వచ్చినా కానీ ఈ సినిమా అనేది చాలా చాలా డిఫరెంట్ అనమాట. ఎప్పటి నుంచి వచ్చిన లవ్ స్టోరీస్ కానీ, 90s నుంచి వచ్చినా కానీ ఈ సినిమాలో ఒక కథ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్స్ కానీ, ఆ హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ కానీ, మెయిన్ హీరో కమ్ డైరెక్టర్ అనమాట, చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. ప్రతి ఒక్క క్యారెక్టరు సో మనసుకు టచ్ అవుతుంది అనమాట. మీరు బయట చూసిన సినిమాల్లాగా ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక నీట్గా, క్లీన్గా, రియల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సినిమా అయితే. ఒక లవ్ స్టోరీ పరంగా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, హీరోయిన్ ఫాదర్ కానీ అన్నీ చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున అందరూ ఫ్యామిలీస్ కలిసి చూడాల్సిన సినిమా. ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి, ఎలా చేయకూడదు అనేవి క్లియర్గా చూపించారు సినిమాలో అయితే. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే ఉంటుంది. సంక్రాంతి అయిపోయింది, ఆ తర్వాత వచ్చిన సినిమా అనమాట ఇది. ఒక క్లీన్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే ప్రేమలో అనమాట. సో ప్రతి ఒక్క ఆడియన్ ఏదైతే కోరుకుంటారో అదైతే ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ప్రేమలో. సో ఒక మంచి కంటెంట్, డైరెక్టర్ గారు మంచి కంటెంట్ ఉంటుంది. సో ఫైట్స్ కూడా ఎలా చేయాలో అలాగే ఉన్నాయన్నమాట. మెయిన్ ఆ ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా బయటకు వస్తారు. సో ప్రతి ఒక్క క్యారెక్టరు, సో డైరెక్టర్ గారు ఏదైతే మనకు చెప్పాలనుకుంటున్నారో అది అందరికీ హార్ట్లో గుచ్చుకుంటుంది అనమాట. చాలా మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. నమస్తే, ఇవాళ ప్రేమలో సినిమా చూడడానికి వచ్చాను. ఫస్ట్ షోకి వచ్చాం. యాక్చువల్లీ చాలా సినిమాలు చేశాను. నా పేరు శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆర్టిస్ట్ని, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఇంతవరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే భిన్నంగా ఈ సినిమా ఉంది. ఇవాళ ప్రేక్షకులందరితో చూడడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలాసార్లు నా ఫ్యామిలీతోటే సినిమాకి సెకండ్ డేనో థర్డ్ డేనో వస్తుంటాను నా సినిమా, నా క్యారెక్టర్ ఏదన్నా ఉన్నప్పుడు అందులో. అయితే ఇవాళ ఫస్ట్ షో అందరం కలిసి ఎలాగ విత్ హీరో, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే దర్శకులు కూడా, వాళ్ళందరితో కలిసి సినిమా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ముఖ్యంగా నా క్యారెక్టర్
అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా వీక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ థియేటర్కి వచ్చిన ప్రేక్షకులందరూ ఆ హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ చెప్పిన తర్వాత నా గురించి చెప్తూ ఉంటే చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యాను. మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పటికి ఇలాగే కావాలి. అలాగే ఈ అభిమానాన్ని ప్రేమని ఈ మా ప్రేమలో సినిమాకు కూడా చూపించి మీరందరూ కూడా ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయాలి, యాక్టర్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే చిన్న సినిమాల్ని మీరందరూ కలిసి మీ మౌత్ పబ్లిసిటీతో పెద్ద సినిమాల స్థాయికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థియేటర్లోనే ఈ సినిమా చూడండి, యూట్యూబ్లోను ఛానల్లోను వాటిలోనూ ఈ సినిమా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి దానికోసం ఆకండి. మంచి ఫీల్ మిస్ అవుతారు ఈ సినిమా. ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమాకి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక గుండు బరువెక్కే సందేశం అలాగే భావం మీకు కలుగుతుంది అనటం అతిశయోక్తి కాదు. మీరు థియేటర్కి రండి, చూడండి. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ సినిమా వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పట్లో మీకు దొరకదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.